హాయ్ ఫ్రెండ్స్, సంజన కెప్టెన్ అయింది ఇంతకుముందు వీడియోలో పెట్టుకున్నాం కదా. మనం ఆ గేమ్ గురించి కూడా పెట్టుకున్నాం మనం. అయితే బిగ్ బాస్ సంజనాని కన్ఫెక్షన్ రూమ్ పిలిచి నీ ధైర్యానికి మెచ్చి నిన్ను కూడా కెప్టెన్ కంటెంటర్గా చేస్తున్నారని చెప్పారు. లైవ్లో అదే కొనసాగుతుంది. బాగా మాట్లాడారు. సంజనాని ఎవరైనా ధైర్యం నిలబడ్డావు అని మెచ్చుకున్నారు కూడా బిగ్ బాస్. దానికి సంబంధించి కంటెండర్షిప్కి కెప్టెన్ టాస్క్ కూడా సంజనాకు అవకాశం ఇచ్చారు. 5గురిని ఎన్నుకోమంటే 4గురిని డిమాన్ పవన్, సృష్టి వర్మ, ఇమ్మాన్యుయల్, నెక్స్ట్ హరీష్, ఈ 4గురిని ఎన్నుకుంది. 5వ పర్సన్ సంజన. వీళ్ళు ఒక రోప్ పట్టుకొని ఇనప రాడ్తోటి ఎక్కువసేపు నిలబడి ఉండాలి. ఎవరు నిలబడితే వాళ్ళే గెలుస్తారు. అయితే ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ గేమ్ వీళ్ళు ఆడకూడదు, వీళ్ళకి బదులు వేరే వాళ్ళు ఆడాలి. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే సంజనాకి ఎవరాడారో తెలుసా? శ్రీజ ఆడింది. సంజన శ్రీజాని సైకో అంది, చీప్ అంది, చాలా మాటలు అన్నది. శ్రీజను చూస్తేనే సంజన గీయమని లెగుస్తుంది. అట్లాంటిది సంజన కోసం శ్రీజ ఆడింది. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ గారి కోసం భరణి ఆడింది. సృష్టి వర్మ కోసం రాము రాథోడ్ ఆడాడు. డిమాన్ పవన్ కోసం ప్రియా శెట్టి ఆడింది. హరీష్ కోసం పవన్ కళ్యాణ్ ఆడారు. అయితే గెలిచింది ఎవరో తెలుసా? దమ్ము శ్రీజ గెలిచింది. దమ్ము శ్రీజ గెలిచిందంటే కెప్టెన్ ఎవరయ్యారు? సంజన అయింది. సంజనాని గుడ్డు తిన్నందుకు 2 రోజులు ఇంట్లోకి రానియకుండా వాళ్ళు పనిష్మెంట్ లాగా ఇచ్చేసారు, బయట పెట్టేశారు, ఇంట్లోకి రావద్దని. అట్లాంటి పర్సన్ ఇప్పుడు ఎక్కడ కూర్చుంది? వెళ్ళి కెప్టెన్ స్పెషల్ రూము, కెప్టెన్ అక్కడ కూర్చుంది, వెళ్ళి గద్దె మీద కూర్చుంది సంజన కదా. ఇప్పుడైతే సంజన అంటే బీబీ9 అంటే సంజన. బిగ్ బాస్ మొత్తం సంజన గారి చుట్టే తిరుగుతుంది. కంగ్రాట్స్ చేద్దాం సంజన గారికి. ఓకే, మళ్ళీ దమ్ము శ్రీజ కూడా హ్యాట్సాప్ చెప్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరేమంటారు? కామెంట్ చేయండి.